హలో అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? సో, ఇక్కడ నా హెయిర్ వచ్చేసి నైట్ హెడ్ బాత్ చేసిన హెయిర్ అనమాట. సో, దీని మీద వచ్చేసి నేను హెయిర్ కోంబ్ అనేది దువ్వను కూడా అసలు ఏం పెట్టలేదనమాట. పెట్టుకోకుండానే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో, హెయిర్ అనేది కూడా ఎక్కడా చిక్కులు లేకోకుండా అలా సాఫ్ట్‌గా, సిల్కీగా ఉంది. ఎందుకంటే నేను వాడే షాంపూస్ వచ్చేసి ఎక్కడ కెమికల్స్ లేని షాంపూస్ యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే మీరు దువ్వేటప్పుడు కూడా పళ్ళు పెద్దగున్నటువంటి దువ్వెనతో మాత్రమే హెడ్ బాత్ చేసిన తర్వాత, అది కూడా జుట్టు అంతా ఆరిన తర్వాత మాత్రమే చిక్కులు తీయాలి. చాలామంది కూడా హెడ్ బాత్ చేసిన తర్వాత తడి హెయిర్ మీద బాగా పటాపటామని దువ్వేస్తూ ఉంటారు. అలా దువ్వటం వల్ల జుట్టు కుదుళ్ళు అనేవి చాలా వీక్ అయిపోయి హెయిర్ అనేది తెగిపోతూ ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే హెయిర్ కోంబ్ అనేది చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, చిన్న పళ్ళు ఉన్నటువంటి దువ్వంతో అస్సలు ఎప్పుడు దువ్వకూడదు. పెద్ద పళ్ళు ఉన్నటువంటి దువ్వను మాత్రమే తీసుకొని దువ్వుకోవాలి. ఇలా 2 పాయలుగా తీసుకొని దువ్వుకోవాలి. ఇలా దువ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడా చిక్కులు లేకుండా నీట్‌గా, క్లియర్‌గా వచ్చేస్తుంది. జుట్టు కూడా సాఫ్ట్‌గా, సిల్కీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు లైవ్‌లోనే చూడొచ్చు. నేను చిక్కు తీసిన తర్వాత ఒక్క వెంట్రుక మాత్రమే నా జుట్టు నుంచి రాలింది. సో, ఇప్పుడు మొత్తం హెయిర్ అంతా కూడా వెనక్కి వేసుకొని చక్కగా కోంబ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టులో అనేది ఎక్కడ చిక్కులు లేకోకుండా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. సో, హెయిర్ బాత్ చేసిన తర్వాత చాలామంది హెయిర్ డ్రైయర్ అని యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు అనేవి చాలా హీట్ ఎక్కిపోయి హెయిర్ ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హెయిర్‌కి హీట్ బాగా తగిలేసి స్ప్లిట్ ఎండ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్‌కి కొంచెం సీరమ్ అనేది అప్లై చేసుకోవాలి. జుట్టు ఎప్పుడు కూడా తడి పొడిగా ఉన్నప్పుడు సీరమ్ అనేది అప్లై చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కనుక కింద వీడియో కూడా ఉంటుంది. సో, మీరు చూడొచ్చనమాట. సో, ఇలాగ మీరు కోంబ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు జడలనేవి వేసుకోవాలన్నది. షాంపూస్ యూజ్ చేసినప్పుడు కూడా పారాబెన్ ఫ్రీ ఉన్నటువంటి కెమికల్ లేనటువంటి షాంపూస్ మాత్రమే యూజ్ చేయండి. అలా యూజ్ చేస్తే మీ హెయిర్ ఎక్కడ కూడా డ్రై అవ్వకుండా గడ్డిలాగా లేకుండా చాలా సాఫ్ట్‌గా, సిల్కీగా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో నచ్చిందనుకున్నాను. అలాంటి టిప్స్ అన్నీ మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో, బై.